శిష్యులు కావాలి అన్నది ఈనాటి ఈ యొక్క ప్రసంగం టైటిల్. అది పునరుత్థానుని ఆదేశం, ఆజ్ఞ అయి ఉన్నది. మీరు వెళ్ళి శిష్యులకు చెప్తూ ఉన్నాడు ఆయన, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి. ఉదయకాలం చదువుకున్నాం మనము, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సువార్తను ప్రకటించుటకైనా, శిష్యులను తయారు చేయుటకైనా, శిష్యులను సిద్ధపరచుటకైనా ఫస్ట్ ఒక వ్యక్తి చేయవలసినది వెళ్ళాలి. తాను ఎక్కడున్నాడో అక్కడే ఉండిపోయి, కూలబడిపోయి, కూర్చుండిపోయి, నేను దేవుని ఆజ్ఞను నెరవేరుస్తాను, పునరుత్థానుని ఆదేశం నెరవేర్చే ప్రయత్నం చేస్తాను అంటే ఏమీ ఉపయోగం ఉండదు, అది నెరవేర్చలేం. మనం వెళ్ళి ఆ సువార్తను ప్రకటిస్తే ఆత్మలు రక్షణలోనికి వస్తాయి. మనము వెళ్ళి శిష్యులను తయారు చేయగలిగితే, శిష్యులు అగునట్లుగా వారు ఏమి చేయాలో మనము వారికి తెలియచేస్తే, అప్పుడు మనము కొంతమంది శిష్యులను తయారు చేయగలుగుతాం, సిద్ధపరచగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి మాటకి ఒక ఉద్దేశము ఉంది, దేవుని యొక్క ఆలోచన ఉంది. కాబట్టి దేనిని పక్కన పెట్టడానికి లేదు. సరే, సమస్త జనులను శిష్యులనుగా చేయమని దేవుడు చెబుతూ ఉన్నాడు. ఈ దినాన పునరుత్థానుని యొక్క ఆదేశం, ఆజ్ఞ, ఆయన కోరిక ఏమిటి అంటే శిష్యులు కావాలి. సంఘంలో చేర్చబడిన వారందరూ శిష్యులు కాదు కదండి. విశ్వాసులు వేరు, శిష్యులు వేరు. రక్షణ పొంది సంఘములో చేర్చబడి సహవాసంలో స్థిరపడి ఉపదేశాలను పొందుకుంటున్న వారందరూ శిష్యులుగా పిలువబడలేరు, పిలువలేం. అలాగా శిష్యులుగా దేవుడు కొంతమందిని పిలుచుకున్నాడు, కొంతమందిని ఏర్పరచుకున్నాడు. అలా ఏర్పరచుకున్న వారికి దేవుడు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని పిలుచుకున్నాను, ఏర్పరచుకున్నాను. సరే, ఇక మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. ఏదో ఒక ప్రాంతంలో ఉండిపోయి కాదు, ఎక్కడో ఒక స్థలాన్ని, వ్యక్తిని, కుటుంబాన్ని, తెగను, జాతిని ఎంపిక చేసుకొని కాదు, అసలు సమస్త జనులు, భూమి అందంతటా విస్తరించబడి ఉన్న సమస్త జనుల యొద్దకు మీరు వెళ్ళి వాళ్ళను శిష్యులనుగా చేయండి అని దేవుడు ఆజ్ఞాపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే శిష్యులుగా ఉన్నవారు కావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. వారి అవసరత చాలా ఎక్కువ ఉంది. ఎక్కువ మంది శిష్యులు తయారవ్వాలి, కావాలి అన్నది మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఎందుకు శిష్యులు కావాలి? అసలు ఈ శిష్యులు ఎవరు, వాళ్ళు ఏం చేశారు అన్నది మనకు తెలిస్తే, దేవుడు శిష్యులను కావాలి అని అంతగా కోరుకుంటున్నా, ఆజ్ఞాపిస్తున్నా, ఆదేశిస్తున్నా ఆయన యొక్క ఉద్దేశం, హృదయం మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దామా శిష్యులను గురించి దేవుడు ఏమి మాట్లాడాడో ఆ వాక్య భాగాలను మనము చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19, 20, 22. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన అక్కడి నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరిద్దరి సహోదరులను తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకుని చుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణెను, తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. చాలండి. ఇదే మాట మార్కు సువార్తలో కూడా వ్రాయబడి ఉంటుంది, మనకు తెలుసు. యేసు ప్రభుల వారు
ఆయన దేవుని పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందండి అని ప్రకటించడం ప్రారంభించి తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ అలా వెళుతూ ఉన్న సమయంలో తమ దోణెలను బాగు చేసుకుంటున్న ఆ జాలరులను చూసి వారి దగ్గరికి వెళ్ళి నా వెంబడి రండి అని పిలిచాడంట. నన్ను వెంబడించండి అని పిలిచాడు. వెంటనే వారు తమ దోణెలను పక్కన పెట్టి, తమ వలలను విడిచిపెట్టి, తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించినట్లుగా చదువుకున్న వాక్య భాగంలో చూస్తున్నాం. శిష్యుడు వెంబడించాలి, సమస్తాన్ని విడిచిపెట్టాలి. ఎవరు శిష్యులండి అంటే ఆయనను వెంబడించువారు, సమస్తాన్ని విడిచిపెట్టువారు. పిలిచిన వెంటనే, రమ్మన్న వెంటనే, ఆయన ఎవరో వీళ్ళకి తెలియదు. విన్నారేమో ఆయన గురించి, కానీ ఏమంతా ఆయన గురించి వాళ్ళకి తెలియదు. అయినా ఆయన నా వెంబడి రండి అన్న పిలుపు అందుకున్న వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే వారు తమ వలలను విడిచి, తమ తండ్రిని విడిచి, తమ దోణెను విడిచి ఆయనను వెంబడించారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి వారిని కావాలి అని కోరుకుంటున్నాడు దేవుడు అంటే శిష్యులను కావాలి అని కోరుకుంటున్నాడు. ఎవరు శిష్యులు అంటే పిలిచిన వెంటనే ఆయనను వెంబడించువారు, సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించువారు ఆయనకు కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున చాలా చాలా చోట్ల మనం వింటూ ఉంటాం, దేవుడు మమ్మల్ని ఆయన రాజ్యం పనికై పిలిచాడండి, సువార్త పనికై పిలిచాడండి, ఏదో ఒక పరిచర్యకై పిలిచాడండి, కానీ ఈ పరిస్థితి ఆటంకంగా ఉంది, దాని గురించి ఆలోచిస్తున్నాం, వెళ్ళలేకపోతున్నాం అన్న వారే ఎక్కువ మంది మనం చూస్తూ ఉన్నాం. కానీ ఆ దినాన విద్య లేని వారు, వారికి మరో జీవనాధారం ఏమీ లేదు, ఇంకో ఆధారం లేదు, వీరే వారి కుటుంబాలకు ఆధారం, ఆ వలలే వారికి ఆధారం, ఆ దోణెలే వారికి ఆధారం. అలాంటి ఆధారమైన వాటిని సహా లెక్క చేయకుండా, పట్టించుకోకుండా, ఏ మాత్రం ఒక్క క్షణము కూడా ఆలోచించకుండా వారు ఆయన పిలిచిన వెంటనే ఆయనను వెంబడించారు. అది శిష్యుని యొక్క లక్షణం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను వెంబడించడం మాత్రమే కాదు, ఇప్పుడు పిలిచాడు కాబట్టి ఏదో పిలుస్తున్నాడు వెళ్ళొద్దాం చూసొద్దాం అని కాదండి, సమస్తాన్ని విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళారంట ఆయనతో. వృద్ధాప్యంలో ఉన్న, తమకు సహాయంగా ఉన్న తండ్రిని కూడా, తమపై ఆధారపడిన తండ్రిని కూడా ఆ క్షణమందే అక్కడే విడిచిపెట్టి వారు ఆయనను వెంబడించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి వారిని దేవుడు ఈ దినాల్లో, ఈ కడవరి దినాల్లో మరలా కోరుకుంటున్నాడు. పునరుత్థానుని ఆదేశముగా ఈ దినం మనకు అనుగ్రహిస్తున్న మాట ఏమిటి అంటే శిష్యులు ఆయనకు కావాలి. ఎలాంటి వారు? శిష్యులకు ఉండాల్సిన లక్షణం ఏమిటి అనంటే ఆయన కోరుకుంటున్న శిష్యులు ఎవరై ఉండాలి, ఎలా ఉండాలి అంటే అన్నింటిని విడిచి వెంబడించువారు, సమస్తాన్ని విడిచి దేని గురించి ఆలోచించకుండా, ఒక్క క్షణము కూడా వారు ఆలోచించి సమయం వ్యర్థం చేయకుండా వెంటనే ఆయనను వెంబడించే వారిని ఆయన కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దామా ఇంకొక మాట కూడా, లూకా సువార్త 14వ అధ్యాయం 26, 27 వచనాలను చదువుకుందాం. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. చాలండి, చాలా తేటగా నేరుగా వాక్యంలో వ్రాయబడి ఉన్నది. యేసు కంటే ఎక్కువగా ఇంకెవ్వరిని ప్రేమించని వారు ఆయనకు శిష్యులు అవుతారు.
లూకాసు వార్త 9:23 కూడా వ్రాయబడి ఉంటుంది, 27వ వచనము లాగానే. ప్రతి దినము ఎవరైనా తనను వెంబడించాలనుకుంటే, శిష్యుడుగా ఉన్నవాడు శిష్యుడు అని పిలవాలి అని అంటే ప్రతి దినము తన సిలువనెత్తుకొని తన్ను తాను ఉపేక్షించుకొని ఆయనను వెంబడించాలంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసును తప్ప ఇంకెవరిని ఎక్కువగా ప్రేమించని వారు శిష్యులు. అలాంటి శిష్యులను ఆయన కోరుకుంటున్నారు. అలాంటి వారు కావాలి అని ఈ దినాన ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అలాగే తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని ప్రతి దినము ఆయనను వెంబడించే వాళ్ళని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన కావాలి అని ఈ దినమున తన హృదయము తెరిచి మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు మనం నేర్చుకున్నాం, తనను తాను ఉపేక్షించుకోవడం, వద్దనుకోవడం మనకు రావాలి. అలాగే తన సిలువనెత్తుకొని అంటే ఇతరుల భారం, శ్రమ. యేసయ్య మన పాపాన్ని, మన శాపాన్ని, మన కష్టాన్ని, మన శిక్షను అన్నింటినీ తనపై వేసుకున్నాడు. అలాగే ఇతరుల యొక్క శ్రమను, బాధను, కష్టాన్ని మనము భరించగలగాలి. అది సిలువనెత్తుకోవటం. అలాగున మోస్తూ మనల్ని మనం వద్దనుకొని, మనకేది అక్కరలేదనుకొని ఆయనను వెంబడిస్తే, మన ఇష్టాన్ని, స్వచిత్తాన్ని సంపూర్ణంగా చంపివేసుకొని ఆయనను వెంబడించే వారంగా ఉంటే ఆయన శిష్యులం అవుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాంటి వారు కావాలి, అలాంటి వారిని తయారు చేయాలి అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యేసు కంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించొద్దు అనంటే చాలామంది ఆయన చాలా స్వార్థంగా మాట్లాడుతున్నాడు కదా. అదేంటలాగా? అలా చెప్తారా ఎవరైనా? ఆయన ప్రేమ కలిగిన వాడైతే నీ కుటుంబాన్ని ప్రేమించు, నీ భార్యను ప్రేమించు, నీ పిల్లల్ని ప్రేమించు, నన్ను కూడా ప్రేమించనాలి. అలాంటివి మాట్లాడుతున్నారు ఈ రోజుల్లో. కానీ ఆయనకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి ఆయననే ఎక్కువగా ప్రేమించగలిగితే నీవు అందరినీ ప్రేమించగలుగుతావు. అసలు ఫస్ట్ ప్రయారిటీ నీ యొక్క హృదయములో ఆయనకు చోటు ఇవ్వగలిగితే, ఫస్ట్ ప్రయారిటీ ఆయనకి ఇవ్వగలిగితే, మొదటి స్థానంలో ఆయనను నీవు ఉంచగలిగితే, ఆయనను నీవు వెంబడించగలిగితే, ఆయనను నీవు అనుసరిస్తే ఇంకా నీవు అందరినీ ప్రేమించగలుగుతావు. ప్రేమామయుణ్ణి ప్రేమించే అంత ప్రేమ నీ హృదయంలో నింపేసుకున్నాక నీకెవరినైనా ప్రేమించగలుగుతావు. దానికి ఇబ్బంది ఏమి ఉండదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అదే నువ్వు ఒక వ్యక్తిని ప్రేమిస్తూ ఉన్నావనుకో, ఏం ఉపయోగం ఉంటుందండి? ఎంతకాలం ఉంటుంది నీకు అది? ఆ ప్రేమ నిలిచి ఉండేదా? శాశ్వతమైనదా? దాని వలన నీకేమైనా పెద్ద ఉపయోగమా? అవతలి వ్యక్తికి ఏమైనా ఉపయోగమా? లేదు కదా. ఆయన ప్రేమతో నీ హృదయం నింపబడి నీవు ఆయనను ప్రేమించగలిగితే, ఆ ప్రేమతో నీ హృదయాన్ని నింపి వేసుకోగలిగితే, ఆ యేసయ్య అంటేనే, దేవుడు అంటేనే ప్రేమ. ఆ ప్రేమతో నువ్వు నిండిపోతే, ఆయనకే స్థానాన్ని ఇస్తే నీ హృదయంలో, ఆయననే నీవు ప్రేమిస్తూ ఉంటే ఇంకా దేనినైనా నువ్వు ఎవరినైనా ప్రేమించగలుగుతావు, క్షమించగలుగుతావు. ఇది అర్థం కాక మాట్లాడే మాటలు కదా. కాబట్టి యేసును తప్ప ఇంకెవరిని ఎక్కువగా ప్రేమించక, ఎవరికి చోటు ఇవ్వక నీవు ఆయనను వెంబడించగలిగితే ఆయన శిష్యుడవు. అలాగే నిన్ను నీవు ఉపేక్షించుకొని ప్రతిదినము సిలువనెత్తుకొని ఆయనను వెంబడించగలిగితే ఆయన శిష్యుడవు. ఇలాంటి వారిని ఆయన కోరుకుంటున్నారు. ఇలాంటి వారు కావాలి అనుకుంటున్నారు. రక్షణ పొందిన ప్రతి వారు కూడా శిష్యులు కాదండి. సంఘములో చేర్చబడిన ప్రతి వారు శిష్యులు కాదు. శిష్యులుగా ఉండాలి అనంటే గతంలో దైవజనులు చెప్పగా నేను విన్నాను, నేర్చుకున్నాను. ఏంటి శిష్యత్వం అనేది ఒక ఏమంటారు, వెల చెల్లించి మనం పొందుకోవలసినది. దానికి కొంత వెల మనము చెల్లించాల్సిన అవసరం ఉన్నది. అదేమి ఫ్రీగా వచ్చేసేది కాదు. రక్షణ ఉచితం కదండి.
రక్షణ ఉచితం. యేసయ్యను మన హృదయంలో ఆయన రక్షకుడని, ఆయన దేవుడని నమ్మి నోటితో ఒప్పుకొని మనము బాప్తిస్మమును పొందితే రక్షణను పొందినట్లే, ఆయన బిడలముగా పిల్లలముగా మనం అయినట్లే. తన్నెందరు అంగీకరించిరో వారందరికీ, అనగా ఆయన నామమున విశ్వాసం ఉంచిన వారికి తన పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. ఆ కుమారత్వపు హోదా, ఆ స్థితి, ఆ స్థాయి, ఆ రక్షణ, ఇవన్నీ ఆయన మనకు ఉచితంగా ఇచ్చాడు. మనం నోటితో ఒప్పుకొని హృదయంలో ఆయనను విశ్వసించి అంగీకరించి చేర్చుకుంటే ఆ స్థాయి మనం పొందుకోగలం. కానీ ఒక శిష్యునిగా మనము ఉండాలి. ఆ శిష్యత్వపు ఆ స్థాయిని, హోదాను మనం పొందుకోవాలంటే ఖచ్చితంగా మనం మూల్యం చెల్లించాలి. ఏంటా మూల్యం అంటే ఇదే, మనల్ని మనం ఉపేక్షించుకోగలగాలి, సిలువనెత్తుకోగలగాలి, ప్రతిదినం ఆయనను వెంబడించగలగాలి. అలాగే మన అన్నదమ్ములను, అక్క చెల్లెలను అందరినీ మనము విడిచిపెట్టాలంట, ప్రాణాన్ని సహా ద్వేషించాలి అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ ప్రాణాన్ని ప్రేమించేవాడవైతే నీవు ఆ శిష్యత్వపు హోదాలోనికి రాలేవు, ఉండలేవు, ఆయన శిష్యుడిగా మారలేవు. వద్దనుకుంటేనే, ఉపేక్షించుకుంటేనే ఆయనకు శిష్యుడిగా నీవు ఉండగలవు, మారగలవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దామా మూడవ మాటగా, రెండవ మాటలోనే ఇంకొకటి చదువుకుందాం. లూకాసు వార్త 14వ అధ్యాయం 33వ వచనం. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. చాలండి. అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని, తల్లిదండ్రుల్ని, భార్యను, పిల్లలను, చివరికి ప్రాణాన్ని, అన్నిటిని ద్వేషించాలి, వదులుకోవాలి కదా, ఉపేక్షించుకోవాలి. అంతటితో సరిపోదు, మళ్ళీ తేటగా కలిగినదంతా విడిచిపెట్టు, ఇంక ఏమీ మిగుల్చుకోవద్దు. ఏది నీ వెంట ఉండకూడదు, నీతో ఉండకూడదు, నీలో ఉండకూడదు అన్నది స్పష్టంగా వాక్యం సెలవిస్తుంది. అంటే ఆ మాటను బట్టి ఆస్తులనైనా వదులుకోవాలి. ఆయన పిలిస్తే ఆయనను వెంబడించడానికి, శిష్యులుగా ఆయనను వెంబడిస్తూ బ్రతకడానికి ఆస్తులనైనా వదులుకోవటానికి ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎన్నైనా వదులుకుంటారు కానీ కొంతమంది దాన్ని వదులుకోలేరు. అమ్మ బాబోయ్, పిత్రార్జితం అండి, నా కష్టం అండి కదండి. అందుకే యేసు ప్రభువుకు ప్రతి వారి మాటలు, హృదయం, ఆలోచనలు అన్నీ తెలుసు కాబట్టి అన్నీ చెప్పారు ఆయన. కొంతమంది తల్లిదండ్రులను వదిలేయగలుగుతారు, తన ప్రాణాన్ని చాలా ఎక్కువ ప్రేమిస్తారు. కొంతమంది భార్యను ఎక్కువగా ప్రేమిస్తారు. అందుకే దేవుడు స్పష్టంగా ప్రతిదీ రాసి ఉంచారు. నీవు దేనిని వదులుకోవాలో, ద్వేషించాలో, విడిచిపెట్టాలో, ఉపేక్షించుకోవాలో రాశారు. వాటిలో భాగంగా ఆస్తిని కూడా వదులుకోవాలి. అది కష్టంతో సంపాదించావా, పిత్రార్జితమా, ఏదన్నా కానీ దానిని కూడా వదులుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. శిష్యులు కావాలి అని చెబుతున్న దేవుడు ఆ శిష్యులకు ఉండాల్సిన లక్షణాలు ఏమిటో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటండి? మొదటగా ఆయనను వెంబడించాలి. సమస్తాన్ని విడిచిపెట్టి వెంటనే ఆయనను వెంబడించగలగాలి. అలాగే ఎవరినైనా ఆయన కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. అందరినీ ద్వేషించగలగాలి, విడిచిపెట్టగలగాలి, ప్రాణాన్ని సహా ద్వేషించాలి, మనల్ని మనం ఉపేక్షించుకోవాలి, సిలువనెత్తుకోవాలి, ప్రతిదినం ఆయనను వెంబడించాలి, ఆస్తులనైనా వదులుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దామా మూడవదిగా లూకాసు వార్త 9వ అధ్యాయం 59-60 వచనాలను చదువుకుందాం. ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పెను.
అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేసెను. అందుకు ఆయన, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుమని వానితో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక శిష్యునికి ఉండాల్సిన లక్షణం ఏమిటి అని అంటే, మొదట దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించాలి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా అలా చేయాలని చెబుతున్నాడంటే, తండ్రి చనిపోయిన పరిస్థితుల్లో కూడా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే సంఘములో చేర్చబడిన వారందరూ, రక్షణ పొందిన వారందరూ, దేవుని వెంబడిస్తున్న వారందరూ, విశ్వాసులైన వారందరూ, భక్తి చేస్తున్న వారందరూ శిష్యులు, ఒకటి కాదు.